Next, the important one which is for 4 marks in your public examination. పక్కా పబ్లిక్లో 4 మార్కుల ప్రశ్న అండి అది, నాకు చాలాసార్లు వస్తుంటుంది. సార్ క్వశ్చన్ ఏంటి సార్, ఏ బాగా గమనించాలి. ఇది మనకి ఇంట్రడక్షన్ పోర్షన్, ఇది కూడా అన్ని ఇంట్రడక్షన్ పోర్షన్ చాలా ఉన్నాయి. ఇంకా నేమ్ ద టైప్ ఆఫ్ quadrilateral figure formed. Name the type of quadrilateral figure formed by the given points. అంటే ఏ బాబు, ఇచ్చిన బిందువులు ఉంటాయి కదండి, ఇచ్చిన బిందువులు ఫస్ట్ మనకి ఏమిస్తారు, బిందువులు ఇస్తారు అక్కడ, లేదండి బిందువులకి సంబంధించిన కోఆర్డినేట్స్ ఇస్తాడు. వాటిని అంటాము ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అంటాం, వాటిని అంటాము రెఫరెన్సెస్ అని కూడా అంటాం. అవునా, రైట్. అంటే మనకు ఇచ్చిన ఆ కోఆర్డినేట్స్తో ఫామ్ అయ్యే ఫిగర్ అది ఎలాంటి ఫిగర్ అంటే సమచతురస్రమా, దీర్ఘచతురస్రమా, సమాంతర చతుర్భుజమా, సమచతుర్భుజమా. తెలుగు ఒకసారి చెప్తా చూడండి. సమచతురస్రం స్క్వేర్, రైట్, స్క్వేర్. నెక్స్ట్ అండి దీర్ఘచతురస్రం రెక్టాంగిల్, సమ చతుర్భుజం రాంబస్, సమాంతర చతుర్భుజం పారలోగ్రామ్. We know very well the properties of square and rhombus. Yes or no? We know the properties of these figures. See, ABCD, right? This is the figure 1. Figure 2, right? A. What are the properties of square? In a square, all sides are equal. All sides are equal means AB is equal to BC, BC equal to CD, CD is equal to A. Yes. As well as for the rhombus also, all sides are equal. Here also, AB is equal to BC, BC is equal to CD, CD is equal to A. Sir, then how to find that the figure belongs to square or rhombus with the given points? సార్ మీరే చెప్తున్నారు, ఇచ్చిన పాయింట్లకి డిస్టెన్స్ అనుకున్నప్పుడు అన్ని వాల్యూస్ సేమ్ వస్తే మనకు 2 ఫిగర్స్ వస్తాయి, ఒకటి స్క్వేర్, ఒకటి రాంబస్. అవునండి, ఒకటి స్క్వేర్, ఇంకొకటి అండి రాంబస్. మళ్ళీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఫర్ దిస్ 2 ఫిగర్స్. ఈ రెండు ఫిగర్ల యొక్క భుజాలు ఎలా ఉంటాయని సమానంగా ఉంటాయి. మళ్ళీ హౌ టు డిటర్మైన్ టు ఫైండ్ ఇఫ్ దిస్ వన్ బిలాంగ్స్ టు స్క్వేర్ ఆర్ రాంబస్. అంటే ఇచ్చినది అంటే వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ నుండి స్క్వేర్ ఫామ్ అవుతారు, రాంబస్ ఫామ్ అవుతా అంటే మనకు ఎలా తెలుసుకుంటామంటే బై ఫైండింగ్ డిస్టెన్స్ బిట్వీన్ డయాగ్నల్స్. ఈ కర్ణాల యొక్క దూరాన్ని కనుక్కొని అది స్క్వేరా రాంబసా అని నిర్దేశించబడుతుంది. ఇక్కడ మనకు ఈ ఏసీ కర్ణం అన్నది బీడీకు సమానమైతే మనకేమవుతుంది స్క్వేర్. అదే ఏసీ కర్ణం అన్నది బీడీకు సమానం కాకపోతే దాన్ని అంటాము రాంబస్. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ అండ్ రాంబస్. అర్థమవుతుందండి? ఆల్ ఆఫ్ గెటింగ్ మై పాయింట్, రైట్? ప్లీజ్. All sides are equal for the given figure means what the figure will get, which type of figure? We will get 2 figures, square and rhombus. మనకి ఆ ఫిగర్ల యొక్క భుజాలు అనేవి సమానంగా ఉంటే, అన్ని భుజాలు సమానమైతే మనకు 2 ఫిగర్స్ వస్తాయండి. ఒకటి సమ చతురస్రం, ఇంకోటి సమాంతర చతుర్భుజం. అవునా? సమచతుర్భుజం అండి, నాట్ సమాంతర, సమచతుర్భుజం. సమచతురస్రం, సమచతుర్భుజం, రైట్? మళ్ళీ వీటితో పాటు ఇంకొక మనకి 2 ఫిగర్స్ వస్తాయి. అవి ఏవంటే ఒకసారి చూసుకున్నట్లయితే రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్ అండ్ పారలోగ్రామ్. ఇదండి పారలోగ్రామ్, రైట్? See this figure ABCD, and also ABCD, right? See, సేమ్ క్వశ్చన్. మన క్వశ్చన్ ఏమడుతానంటే నాన్న,
ఇన్ ద క్వశ్చన్ ఫోర్ పాయింట్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ విల్ బి గివెన్. అంటే 4 పాయింట్ల యొక్క 4 బిందువుల యొక్క కోఆర్డినేట్ వాల్యూస్ ఇచ్చి ఉంటాడు. దీస్ కోఆర్డినేట్స్ విల్ లీడ్స్ టు ఫార్మ్ విచ్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ అంటాడు. ఈ ఇచ్చిన బిందువుల యొక్క విలువలతో నీకు ఎలాంటి ఫిగర్ ఫామ్ అవుతుంది? స్క్వేరా, రాంబసా, రెక్టాంగిలా, ప్యారలలోగ్రామా? మనకు తెలుసండి. అప్పుడు వాటి యొక్క బిందువుల మధ్య దూరం అనుకున్నప్పుడు అన్ని బిందువుల మధ్య దూరాలు సమానంగా వస్తే మనకు అది స్క్వేర్ అని ఉండాలి, రాంబస్ అని ఉండాలి. మరి దాంట్లో స్క్వేర్ ఏది, రాంబాస్ ఏది అని అనుకుంటాం. మళ్ళీ వాటి యొక్క కర్ణాల విలువలు. ఏసీ అన్నది బీడీకు సమానం అవుతుంది స్క్వేర్ అని, ఏసీ అనేది బీడీకు సమానం కాకపోతే అది రాంబస్ అని. మళ్ళీ ఒకసారి రెక్టాంగిల్ చూడు. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ప్యారలలోగ్రామ్? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ మనకు దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం, ఈ 2 చిత్రాల యొక్క వాటి యొక్క గుణాలు ఏంటంటే ఎదుట భుజాలు సమానంగా ఉంటాయి. ఎదుట భుజాలు అంటే మనకు ఏ భుజాలు? ఈ భుజాలా? ఎదుట భుజాలు సమానంగా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఫర్ ద ప్యారలలోగ్రామ్ అండ్ రెక్టాంగిల్. అవునండి, రైట్. Right. Here AB is equal to CD and BC is equal to AD. Here also AB is equal to CD, BC is equal to అవునండి. మనకు 4 కోఆర్డినేట్ వాల్యూస్ ఇచ్చాడు. వాటికి డిస్టెన్స్ కనుక్కున్నాము. 2 సమానంగా వచ్చాయి. ఏబి సిడికి సమానమైంది, బీసీ ఏడికి సమానమైంది. మళ్ళీ మనకు తెలుసు ఏబి అన్నది సిడికి సమానమై బీసీ అన్నది ఏడికి సమానమవుతే రావాల్సింది దీర్ఘ చతురస్రమైన సమాంతర చతుర్భుజమైన. మరి రెంట్లో ఏదైనా ఎలా నువ్వు కన్ఫర్మ్ చేస్తావు? డయాగ్నల్స్ చేయాలి. ఇక్కడ కూడా కర్ణాలు. అవునా రే, నీకు 4 కోఆర్డినేట్స్ ఇచ్చాడు, 4 కోఆర్డినేట్ వాల్యూస్ ఇచ్చాడు. అవునండి, ఇచ్చాడు లేదండి? 4 కోఆర్డినేట్స్ ఇచ్చాడు, కోఆర్డినేట్ వాల్యూస్ ఇచ్చాడు. ఇచ్చేది మనకు రెక్టాంగిలా, ప్యారలలోగ్రామా అని ఇవన్నీ వస్తాయండి. బట్ దానికన్నా ముందు మనము కనుక్కున్నాం, డిస్టెన్స్ కనుక్కున్నాం. 4 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చాడు, 4 బిందువుల యొక్క విలువలు ఇచ్చాడు, 4 బిందువుల మధ్య దూరం అనుకున్నాం. 2 బిందువులకు దూరం అనుకున్నాం. ఏ నుండి బికు, బి నుండి సికు, సి నుండి డికు, డి నుండి ఏకు దూరం అనుకున్నామండి. కనుక్కున్నప్పుడు మనకు అక్కడ ఏబి అన్నది సిడికు సమానమైంది, బీసీ అన్నది ఏడికు సమానమైంది. అలాంటి సందర్భాల్లో మనకు 2 ఫిగర్స్ వస్తాయి. ఒకటి రెక్టాంగిల్, మరొకటి ప్యారలలోగ్రామ్. మళ్ళీ రెక్టాంగిల్ అని ఎలాగ గుర్తుపట్టాలి, ప్యారలలోగ్రామ్ అని హౌ టు ఐడెంటిఫై. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ డయాగ్నల్స్. ఏసీకి దూరం, బీడీకి దూరం, ఏసీకి దూరం, బీడీకి దూరం. ఈ ఫిగర్ మనకు బాగా అర్థమవుతుంది. ఏదో దూరం ఏదో పెద్దగా ఉంది, ఏసీ పెద్దగా ఉంది, బీడీ చిన్నగా ఉంది. చూడు, నీకు ఏసీ అన్నది డయాగ్నల్స్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయితే మనకు అదేది రెక్టాంగిల్. ఇఫ్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అయితే అవునండి. ఇప్పుడు చూడండి, మనకి ఒక క్వశ్చన్ ఇస్తా అండి పక్క. అలాంటి క్వశ్చన్ మనకి ఈ ఎగ్జామ్కి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 4 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇస్తాడు. ఇచ్చి నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫిగర్ విల్ ఫార్మ్డ్ బై ద జాయినింగ్ ఆఫ్ దిస్ పాయింట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పాయింట్స్ అంటాడు. ఇచ్చిన పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ నుంచి నీకు ఎలాంటి ఫిగర్ ఫామ్ అవుతా అంటాడు. మనకి 4 ఫిగర్స్ ఫామ్ అవుతాయి. కోఆర్డినేటర్ ఫిగర్ అంటే ఇక్కడ కోఆర్డినేటర్ అంటే ఏమండి? ద ఫిగర్ విచ్ హ్యావ్ 4 సైడ్స్. ఏ ఫిగర్కి అయితే 4 సైడ్స్ ఉంటుందో దాన్ని ఏమంటాము? క్వాడ్రిలేటరల్ ఫిగర్. మళ్ళీ మనకు 4 ఫిగర్స్ ఫామ్ అవుతాయండి. సార్ ట్రెపిజియం ఫామ్ కావచ్చు కదా? ట్రెపిజియం అవ్వచ్చండి, చెప్పలేం. ట్రెపిజియం కూడా రావచ్చు. అంటే మనకు ట్రెపిజియం మనకు ఎస్ఎస్లో ఇంతవరకు రాలేదండి. ట్రెపిజియం మనకి